హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు వచ్చేసి వ్లాగ్ని షేర్ చేసుకోబోతున్నాను అండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఆలగడ్డ నుంచి కర్నూలుకి వెళ్తున్నాను. సో కొంచెం సైట్ ఎక్కువైంది, అందుకే కళ్ళు టెస్ట్ చేయించుకుందాం అనేసి ఇంకా కర్నూలుకి వెళ్ళి అక్కడ నేను లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నానండి. అందుకే ఇన్ని రోజులు నేను వీడియోస్ అనేది చేయలేదు. సో ఇక్కడ సాయిబాబా గుడి అనమాట. ఆలగడ్డ నుంచి నంద్యాలకు వెళ్ళే దారిలో ఉంటుంది. పోయేటప్పుడు అండ్ వచ్చేటప్పుడు వ్యూ బాగుంది అండ్ సన్సెట్ అవుతుంది కదా, అందుకనేసి వీడియో అనేది క్యాప్చర్ చేశాను. సో అందుకేనండి ఇన్ని రోజులు వీడియోస్ అనేది చేయలేదు. కొంచెం సైట్ ఎక్కువ అయిపోయింది, కేర్ తీసుకోమన్నారు డాక్టర్. అందుకే ఇంకా ఇప్పటి నుంచి కూడా 2 డేస్కి ఒకసారి వీడియోస్ అనేటివి పోస్ట్ చేస్తానండి కంపల్సరీగా. సో కొంచెం కేర్ తీసుకోవాలి కదా, అందులో ఐస్ విషయం కదా, అందుకనేసి ఇంకా మా ఊర్లో తిరునాళ్ళు అనేది స్టార్ట్ అయిపోయింది. ఫిబ్రవరి 2 మా ఊరికి దేవుడు వస్తాడనమాట అహోబిలం నుంచి. సో ఆ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో షూట్ చేస్తానండి. అహోబిలం నుంచి స్వామివారు వచ్చారు అండ్ మా ఊర్లో తిరునాళ్ళు ఎలా జరుగుతుందో అది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. ఇంకా తిరునాళ్ళ వచ్చిందంటే మా ఊర్లో అందరూ పిండి వంటలు స్టార్ట్ చేస్తారనమాట. అంటే కజ్జికాయలు, అంటే పూర్ణం కాకుండా పప్పుల పొడితో చేస్తారనమాట. కజ్జికాయలు, అత్తరాసలు అంటే అరిసెలు అలా చేస్తారనమాట. మేము కూడా ఎవ్రీ ఇయర్ అలానే చేసుకునే వాళ్ళం. ఈ ఇయర్ ఏమంటే కవితి ఎప్పుడు ప్రతి ఇయర్ పూర్ణం కజ్జికాయలు అండ్ అరిసెలు బోర్ కొట్టేసింది. అందుకే ఈసారి వచ్చేసి ఇంకా లడ్డు అండ్ మైసూర్పాకు చేసుకుంటున్నాం అనమాట. అంటే కనుక ఇక్కడ మా ఇంటి పక్కన ఒక అవ్వ ఉందనమాట. ఆ అవ్వ బాగా ఎక్స్పర్ట్ అనమాట పిండి వంటలు చేయడంలో. అందుకే ఇంకా మా అమ్మ వచ్చేసి ఆ అవ్వ సపోర్ట్ తీసుకొని ఇంకా చేస్తుందన్నమాట. కింద కూర్చుంది కదా ఆ అవ్వ. ఇంకా ఇక్కడ వచ్చేసి మా అమ్మ అనమాట, మా ఇంటి దగ్గర ఉంటారు. సో తను బాగా చేస్తుంది అనమాట. స్వీట్స్ కానీ ఇంకా మురుకులు అంటాం కదా, కారాలు అలాంటివి చాలా బాగా చేస్తుంది అనమాట. ఇంకా వచ్చేసి ఇక్కడ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ లడ్డు ప్రిపేర్ చేస్తున్నారు. 1:1 రేషియోలో తీసుకున్నారనమాట. షుగర్ అండ్ శనగపిండి. సో శనగపిండిని ఇలా లూజ్గా కలుపుకొని ఇలాంటి ఒకటి ప్రిపేర్ చేసేది ఉంటుంది అనమాట. లడ్డు ప్రిపేర్ చేసేది అంటే బూందీ ప్రిపేర్ చేసేది ఇలాంటి దాంట్లో ఇలా ఉంటుందన్నమాట. అప్పుడు ఇవి ఫ్రై అయ్యి బూందీ ప్రిపేర్ అయితే ఈ బూందీని తీసుకొని వెళ్ళి మనము షుగర్ సిరప్లో వేసుకొని ఇంకా లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను లైట్గా చెప్తున్నా, మరీ క్లియర్గా చెప్పడం లేదు. సో అప్పుడు నేను కొంచెం ట్రీట్మెంట్ తీసుకున్నా కదా, అందుకే అక్కడక్కడ కొన్ని వీడియోస్ అనేటివి షూట్ చేశాను అనమాట. సో సెల్ పూర్తిగా అవాయిడ్ చేశాను, సైట్ చాలా ఎక్కువ అయిపోయింది. ఇంకా అందుకనేసి డాక్టర్ కూడా కొంచెం మొబైల్ టీవీ అవాయిడ్ చేయమన్నారు. అందుకే అంత నీట్గా తీయలేదు, అక్కడ కొంచెం వీడియోస్ అనేటివి తీసానమాట. ఇంకా అందరు బంధువులను అందరినీ పిలుచుకుంటామన్నమాట మా ఊరు తిరునాళ్ళకి. ఏంటంటే ఈసారి మేము ఇంకా అమ్మకి మోకాలు నొప్పులు ఎక్కువ అయిపోయాయి అనమాట. అందుకే ఎవరిని పిలవలేదు. ఇంకా అందులో మేము ఉన్నాం కదా, పిల్లల్ని చూసుకోవడానికి సరిపోతుంది. సో నేను కూడా ఇంకా హాస్పిటల్కి వెళ్ళడం అలా జరుగుతుంది కదా, అందుకనేసి ఇంకెవరిని పిలవలేదన్నమాట. సో లడ్డూని అలా ప్రిపేర్ చేసింది. ఇంకా ఇక్కడ వచ్చేసి శనగపిండి ప్లస్ షుగర్ 2 తీసుకొని రెడీ చేసుకుంటుంది అనమాట మైసూర్ పాకు ప్రిపేర్ చేసుకోవడానికి. సో పాకం షుగర్ సిరప్ వచ్చిన తర్వాత ఇందులో శనగపిండిని యాడ్ చేసింది. ఇంకా మైసూర్ పాకు బాగా దగ్గరకు వచ్చిన తర్వాత నెయ్యి రాసిన ప్లేట్ మీద కానీ అలా వేసుకొని మనము
ఈ మైసూర్ పాకులను ప్రిపేర్ చేసుకోవాలి. మేము ఏమంటే ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కదా, మా తమ్ముళ్ళు కూడా వస్తున్నారు చాలా రోజుల తర్వాత, ఇంకా వాళ్ళు కూడా తింటారు, అండ్లు తీసుకొని వెళ్తారు కదా వాళ్ళ ఫ్రెండ్స్కి, అందుకనేసి ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాము. ఇది కిచెన్ కౌంటర్ టాప్ ఉంటుంది కదా, దాని మీద అంతా నెయ్యి అప్లై చేసి శనగపిండి ఉంది కదా అది పాకము, అది ఇక్కడ స్ప్రెడ్ చేసి ఇలా మైసూర్ పాకులు రెడీ చేశారనమాట. సో చూడండి, ఇంకా మా తమ్ముడు వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ ఆఫీస్లో ఇవ్వడానికి తీసుకొని వెళ్ళాడు, అండ్ చిన్న తమ్ముడు కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వడానికి తీసుకొని వెళ్ళాడు. సో అందుకే ఎక్కువ క్వాంటిటీలో చేసినా కూడా అన్నీ కూడా అయిపోయాయి అనమాట. ఏమేయడానికి చేసినాము, అదే మసాజ్ చేస్తున్నాడు పైకి ఎక్కి. చాలా రోజుల తర్వాత అందరం కలిసాం కదా, సో చాలా బాగా ఆడుకున్నారనమాట పిల్లలు కూడా వాళ్ళతో. అంటే లాక్డౌన్ నుంచి అసలు ఊరు వెళ్ళలేదు కదా, లాస్ట్ ఇయర్ జనవరిలో సంక్రాంతికి వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడు సంక్రాంతికి వెళ్ళాము అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి నా బ్లౌజ్ని కొంచెం సింపుల్ వర్క్ వేసుకొని డిజైన్ చేసుకుంటున్నాను. సో శారీ కాస్ట్ వచ్చేసి 700 అనమాట. సో దానికి ఎక్కువ హెవీగా డిజైన్ చేసుకోవడం ఎందుకనేసి చాలా సింపుల్గా డిజైన్ చేసుకుంటున్నాను. ఈ బ్లౌజ్ని ఇక్కడ నేను హైదరాబాద్లో స్టిచ్ చేసుకొని ఊరికి తీసుకొని వెళ్ళాను అనమాట. సో ఊరు వెళ్తే ఆల్మోస్ట్ నేను రెస్ట్ తీసుకుంటాను అనమాట, తినడం పడుకోవడం అనమాట, ఆల్మోస్ట్ ఏ పని చేయను అనమాట. సో ఇక్కడ అంతా పని చేసి కొంచెం టైర్డ్ అయిపోతాను. సో ఊరు వెళ్తే బాగా రెస్ట్ తీసుకుంటాను అనమాట. సో అందుకనేసి కొన్ని సింపుల్గా పనులు ఉంటాయి కదా, ఇలా వర్క్ వేసుకునేటివి, ఏమైనా ఉక్సులు కుట్టుకునేటివి, అవన్నీ తీసుకొని వెళ్ళాలన్నమాట. ఆడ కొద్దిగా టైంపాస్ అవ్వాలి కదా, అందుకనేసి ఆల్మోస్ట్ పనులన్నీ అమ్మనే చేసుకుంటుంది. సో ఏదో కొద్దిగా హెల్ప్ చేస్తుంటా, మరీ ఎక్కువ కాదు. ఇంకా ఖాళీగా ఉన్నాను కదా, అందుకనేసి ఒక బ్లౌజ్కి హుక్స్లు కుట్టుకున్నాను, ఇంకా ఒక బ్లౌజ్ వచ్చేసి ఇలా రెడీ చేసుకుంటున్నాను అనమాట. బాల్ లేసు అండ్ ముత్యం లేస్ తీసుకొని ఇలా నెక్ అంతా కూడా అటాచ్ చేసేసి తర్వాత సూదితో కుట్టాను అనమాట. ఇక్కడ హ్యాండ్స్ కూడా అదే విధంగా కింది సైడ్ బార్డర్కి పై సైడ్ కూడా సేమ్ బాల్ లేసే యూజ్ చేసేసి ఆరిన తర్వాత నీడిల్తో కుట్టాను. సో ఆ శారీ కలర్ వచ్చేసి బాల్లెస్ ఉంటుంది కదా, ఆ బాల్లెస్ కలర్ అనమాట, అందుకే ఆ కలర్ తీసుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ సైడ్ శారీ కవర్ అవుతుంది కదా, అంతవరకు పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి అప్లై చేసుకుంటున్నాను. ఊర్లో ఆల్మోస్ట్ 1 month ఉన్నాను అనమాట, ఆలగడ్డలో. ఇంకా 1 month ఒకరోజు వచ్చేసి మందారమాకు మెంతులు పెరుగులో కలిపేసి మిక్సీ పట్టి అది అప్లై చేసేసింది. ఇంకా ఒకరోజు వచ్చేసి అంటే ఒక 15 days గ్యాప్ తీసుకున్నాను అనమాట. తర్వాత హెన్న అప్లై చేసుకున్నాను. సో ఇది వచ్చేసి మందారం ఆకు మెంతులు అప్లై చేసుకున్నప్పుడు హెయిర్ చూడండి ఎలా ఉందో, చాలా సిల్కీగా ఉంటుంది అనమాట. సో హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ ఆల్మోస్ట్ పోతాయి అనమాట. మందారం ఆకు మెంతులు పెరుగు కలిపి మిక్సీ పట్టుకొని మన హెయిర్కి అప్లై చేసుకున్నామంటే, సో చూడండి హెయిర్ అనేది ఎంత షైనీగా ఉందో. ఇంకా ఒక రోజు వచ్చేసి హెన్న పట్టించుకున్నాను. ఇంకా హెయిర్ లాస్ చాలా అవుతుందన్నమాట. సో ఇక్కడ నేను చేసిన పనికి నవ్వుకోకండి. ఏం చేశానంటే హెయిర్ లాస్ అవుతుంది కదా మధ్య, సో ఆ హెయిర్ అంతా దాచిపెట్టాను అనమాట. హైదరాబాద్లో రోజు తలదొవిన తర్వాత హెయిర్ వస్తుంది కదా, ఆ హెయిర్ అంతా దాచిపెట్టేసి ఆలగడ్డకు తీసుకొని వచ్చాను అనమాట. సో మేము ఇక్కడ ఏంటంటే ఇలా సామాన్లు ఇస్తారనమాట మన హెయిర్కి. సో అదే అనమాట. సో చూడండి ఈ కవర్లో ఉండేదంతా నా హెయిర్ హైదరాబాద్ నుంచి మోసుకొని వెళ్ళాను అనమాట ఊరికి. అంటే ఏదో ఒక గిన్నెలు ఏవో ఒకటి వస్తాయనేసి. చూడండి అంటే 1 year అనమాట. 1 year వరకు లాస్ట్ ఇయర్ జనవరి సంక్రాంతి దీంట్లో కార్డు అందుకుందా, మళ్ళీ ఇయర్ సంక్రాంతి కార్డు అందుకుంది. కానీ అవన్నీ ఇంకా డీటెయిల్స్ కనుక్కోవాలి మనం. ఎంత ఊరుకుంటుందో మనకు అంత నేను కూడా చేయించుకుందామని ఏమనుకున్నానని అంజలి 10,000 ఇక్కడ ఇలాంటి గిన్నెలు ఇస్తారు. అక్క చెప్పింది దండిగా అది 45,000 అయింది కానీ నేను 10,000. సో ఇంతకుముందు తీసుకున్నప్పుడేమో ఒకటి పెద్దది డబ్బా వచ్చిందనమాట, స్టీల్ డబ్బా. ఇప్పుడు వచ్చేసి ఈ బౌల్ ఉంది కదా, ఆ పెద్దది గిన్నె అది వచ్చిందనమాట. ఆ హెయిర్స్ అంతా ఈ గిన్నె వచ్చిందండి. సో ఇంతకుముందు ఏమో ఒకటి రైస్ వండుకునేది వచ్చిందనమాట బౌల్.
సిల్వర్ది ఉంటుంది కదా అలాంటిది వచ్చింది. సో చూడండి ఆ హెయిర్కి ఇంత పెద్ద గిన్నె వచ్చింది. సో అమ్మ కూడా ఇంతకుముందు కిచెన్లోకి కంటైనర్స్ తీసుకుందనమాట, స్టీల్ డబ్బాలు. వాళ్ళ దగ్గరే హెయిర్ పోతుంది కదా అది పడేయకుండా కవర్లో దాచి డబ్బాలు తీసుకున్నాము. సో ఇంకా ఇక్కడ వచ్చేసి మా పిల్లల అల్లరి చూసేయండి. చికెన్ మసాలా వేసుకొని తినాలి అలానే అంటే చదువుతా. చెరువు ఇక్కడను వెల్కమ్ టు చికెన్ మసాలా చిక్కుని బాగా కసకసి మనము తినాలి అప్పుడు అది చికెన్ రెసిపీ. బాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అమ్మాను అమ్మ నాన్న అన్న ఇద్దరు కనిపిస్తారు. అన్నాను చెరివి అన్న అన్న నువ్వుగా నాన్న అన్నాను అన్న అన్న అన్నాను అన్నాను చదువుతా అన్నాను అకే అన్న అని చెప్పు. అంత పెద్ద పిలిచలేదు అకిరన్నా అని. అన్నాను మా చెరివి Mày vừa đi rất cơm mà mày cả luôn. Mày vừa đi rất. Nuan mà. చూసారు కదండి, ఊరు వెళ్తే ఎంత అల్లరి తయారవుతారో. సో చాలా పిచ్చి పిచ్చి పనులన్నీ నేర్చుకుంటున్నారు అనమాట ఇద్దరు. అంటే అకిరాన్ చూసి చెర్వి కూడా అలా తయారైపోతుంది అనమాట, అన్నని ఫాలో అవుతుంది. సో ఇంతటితో ఈ వీడియో అనేది ఎండ్ అయిపోతుంది. ఐ హోప్ ఈ వ్లాగ్ను మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.